దేవునికి ప్రియమైన వారలారా, ఈ అపోస్తలిక్ ఫెయిత్ గెత్సెమనే ఆశీర్వాదపు కార్యక్రమాల్లో మరొకసారి మనం కలుసుకుంటూ ఉన్నాము. మరి మహాదేవుడు కృపను అనుగ్రహించాడు, మనలను సజీవుల లెక్కలో ఆయన ఉంచాడు, సజీవులుగా మనం ఉన్నాము. ఈ అపోస్తలిక్ ఫెయిత్ గెత్సెమనే ఆశీర్వాదపు కార్యక్రమాలు మీ అందరికీ దీవెనకరంగా ఉన్నవి, మేలుకరంగా ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నాము, ఆలోచన కలిగి ఉన్నాం. మీ నిమిత్తము అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాము. దేవుని వాక్యములో కూడా ఆయన ఒక మాట అన్నాడు కదా ప్రియులారా, బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం, 47వ వాక్య భాగంలో మనం చదువుకున్నప్పుడు, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవ ఆహారము నేనే. ప్రియులారా, వాక్యంలో చదువుకుంటున్నాము, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు అంటే ఎవరైతే విశ్వాసం ఉంచుతాడో, ఉంచిన విశ్వాసంలో నిలబడతాడో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. నిత్య జీవం అంటే జీవం, మన కార్యాలలో జీవం, మన భక్తిలో జీవం. ప్రియులారా, జీవం లేకపోతే నిర్జీవం అవుతుంది. అయితే మన కార్యాలు జీవించాలి, మనము జయాన్ని పొందాలి అంటే వాక్యములో చదువుకున్నాం కదా, మనము విశ్వాసం ఉంచాలి, విశ్వసించాలి. ప్రియులారా, చాలామంది అడుగుతారు కదా, మరి వాక్య భాగం ఏమని సెలవేయబడుతుందంటే, మరి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు, ఒకవేళ చనిపోయి నా యందు విశ్వాసం ఉంచేవాడు తిరిగి మరలా తన కార్యాలతో బ్రతుకుతాడని వాక్యము సెలవేయబడుతున్నది. బైబిల్లో ప్రియులారా, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యము అన్నాడు. ఇలాంటి పరిస్థితి ప్రభావాల్లో లాక్డౌను, ఈ కరోనా వైరస్, మరి అప్పులు, రోదన సమస్యలు, ప్రకృతిలో గొప్ప మార్పులు, మరి ఇంకేముంది, చేయి జారిపోయింది, కాలము దాటిపోయింది, పరిస్థితులన్నీ కూడా తారుమారైంది అనుకుంటున్న పరిస్థితిలో దేవుని బిడలమైన మనము సంఘాలలో కూడి ప్రియులారా, మనం చేయాల్సిన పని ఏమిటంటే ప్రార్థించటమే కాదు కానీ విశ్వాసములో మనము స్థిరపరచబడాలి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి, దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రియులారా, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవాన్ని పొందుతారు అంటారు. చాలామంది అనుకుంటారు కదా, విశ్వాసంలో ఏమున్నదిలే అనుకుంటారు. వాక్యం ఏమంటుందంటే, విశ్వాసము లేని వారిని మూర్ఖులు అంటుంది, మూర్ఖులైన ఈ తరము వారులారా అంటుంది. రెండవది ప్రియులారా, మరి తిమోతి పత్రికలో ఏమని రాయబడుతుందంటే, అల్ప విశ్వాసులను, విశ్వాసము లేని వారిని భ్రష్టులు అంటుంది. అనుకుంటాం కదా, విశ్వాసములో భక్తి ఏమున్నది, విశ్వాసంలో మనం ఏమి సాధించగలుగుతామని అనుకుంటాం. వాక్యములో మనం చదువుకుంటున్నాం ప్రియులారా, మన జీవితాల్లో విశ్వాసములో సంపూర్ణము పరిపూర్ణులుగా మనం లేకపోతే వాక్య భాగంలో మనం చదివినప్పుడు ఏమని రాయబడుతుందంటే ప్రియులారా, రోమాపత్రిక 14వ అధ్యాయము 23వ వచనంలో, అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక తీర్పునందును. విశ్వాసం మూలముగా కానిది ఏదో అంటే విశ్వాసము లేనిది, విశ్వాసములో సంపూర్ణముగా అడుగుపెట్టనిది, విశ్వాసము కానిది ఏదో దాన్ని ఏమంటున్నాడంటే పాపము అంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు ఈ అపోస్తలిక్ ఫెయిత్ గెత్సెమనే ఆశీర్వాదపు కార్యక్రమాల్లో నుండి మీతో మాట్లాడేది ఏమై ఉన్నదంటే, మీరు ఈ పరిస్థితి ప్రభావాల వైపు చూడకుండా విశ్వాసం ఉంచండి, విశ్వాసములో మీరు నిలబడి ఉండండి. విశ్వసించిన ఎడల మీ జీవితంలో గొప్ప అద్భుతాలను మీరు చూస్తారు. ఈ రోజున దేవుడు వాక్యములో నుండి మాట్లాడుతున్నాడు కదా, ఏదో కార్యాన్ని ఊహించి ప్రార్థిస్తున్నారు, ఏదో ఆలోచన మీరు కలిగి ఉన్నారు. ఈ సంవత్సరం ఈ మాసాలలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడి మీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, మీరు విశ్వాసం ఉంచండి, విశ్వాసములో స్థిరులుగా ఉండండి, ఆయన గొప్ప కార్యాలను మీ జీవితాల్లో ప్రియులారా ఆయన కొనసాగిస్తాడు. చూద్దాము, మనం విశ్వాసం ఉంచితే, విశ్వాసములో కొనసాగినట్లయితే, విశ్వాసములో మనము నిలిచి ఉంటే, మనకు ఒక పేరు ఉంది కదండి, మనకు పేరున్న ఏమని మనల్ని పిలుస్తారంటే, మీరు విశ్వాసులు, మనము
విశ్వాసులము అని దేవుని వాక్యము సెలవిబడుతుంది. ప్రియులారా, మీరు దేవుని బిడలు, మీరు దేవుని కుమారులు అనటానికన్నా మీరు విశ్వాసులు, విశ్వాసము కలిగిన వారని మనం పేరు సంపాదించటము ఎంతో గొప్పదై ఉన్నది. ఈ దినం ప్రియులారా, మీ జీవితాల్లో కార్యాల వైపు చూడకుండా, ఆశీర్వాదాల వైపు చూడకుండా, మొండి సమస్యల వైపు మీరు చూడకుండా, మీ హృదయాలలో, మీ భక్తి జీవితంలో, విశ్వాసములో స్థిరపరచబడి బలపరచబడి ఉన్నారా? సంపూర్ణులుగా మీరున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మరి తోమా గారు సందేహించినప్పుడు అల్ప విశ్వాసి సందేహించితివని వాక్యములు సెలవిస్తున్నాడు ప్రభువారు. ప్రియులారా, మన జీవితాల్లో విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఎలాంటి మొండి సమస్య అయినా, మొండి కార్యాన్నైనా మన జీవితాల్లో మనం సాధించగలుగుతాము. చూద్దాం, ఈ దినము మన విశ్వాసాన్ని మనం పట్టుకున్నట్లయితే మన దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలను ఆయన చేస్తాడో వాక్య భాగంలో నుండి మీతో నేను పంచుకుంటాను. నెంబర్ 1, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 20వ వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. 20వ వచనాన్ని చదువుకుందామండి. మంచిది, వారి అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచియున్నావు, గర్వింపక భయపడకము. స్తోత్రం, హల్లెలూయా అంటున్నాడు. వారి అవిశ్వాసాన్ని బట్టి వారు విరవబడ్డారు, విరిచివేయబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలు ప్రియులారా, దేవుడు ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేసినా వారు ఏం చేశారంటే వారు అవిశ్వాసపడ్డారు. వారి నోళ్ళలో ఆహారం ఉండగానే, వారి కంటి ముందు అద్భుతాలు చూస్తూ ఉండగానే వారు దేవుడిని సనిగారు, దేవుని మీద ప్రియులారా తిరుగుబాటు చేశారు. ఈ రోజున మీ జీవితాల్లో, మీ భక్తి విధానంలో 100 రోజులు సంపూర్ణులై ఉండి, 99 రోజులు సంపూర్ణులై ఉండి, ఒక్కరోజు అవిశ్వాసముతో మీరు విరిచిబడి ఉన్నారేమో, పడిపోయి ఉన్నారేమో. ఈరోజు ఈ వాక్య భాగము ద్వారా ఆత్మదేవుడు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు. బైబిల్లో మనం చదువుకుంటున్న వాక్య భాగములో వారు అవిశ్వాసమును బట్టి వారు విరిచివేయబడిరి, పడిపోయిరి, విరవబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు అనగా విశ్వాసమును బట్టి ప్రియులారా, మనం దేవుని సన్నిధిలో మనం పొందుకునే మొదటి కార్యం ఏమై ఉన్నదంటే మనము నిలిచి ఉంటాం. నిలిచి ఉండటం అంటే ప్రియులారా, మన కార్యాలు నిలిచి ఉంటాయి, మన ఆశీర్వాదాలు నిలిచి ఉంటాయి, మన మేలులు నిలిచి ఉంటాయి. మేలులు పోగొట్టుకున్నావా? ఆశీర్వాదాలకు దూరం అవుతూ ఉన్నావా? కార్యాలు అణగారిపోయినవా? ఈరోజు వాక్యములో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు కదా, మీరు విశ్వాసములో సంపూర్ణులుగా ఉంటే మీ కార్యాలు ఎక్కడికి పోవు. వైరస్ ఉన్నా, లాక్డౌన్ ఉన్నా, వ్యతిరేకమైన పోరాటాలున్నా విశ్వాసములో బలపడి మీరు నిలబడి ఉండండి. గర్వించవద్దు ప్రియులారా, మీ జీవితాల్లో మీరు ఉప్పొంగవద్దు. మీరు విశ్వాసములో నిలిచి ఉన్నట్లయితే మీ కార్యాలు కూడా అంటున్నాడు రోమా 11:20 అధ్యాయములో, మీ కార్యములు నిలిచి ఉండును. విశ్వాసం ఉంచినట్లయితే భాగ్యవంతుడివి, నీవు ధనవంతుడివి. నీ కొరకు దేవుడు 2020లో భాగ్యమును ఆయన సంపాదించి పెట్టాడు, ధనమును చేకూర్చి ఉన్నాడు, కార్యాలను నిలబెట్టి ఉన్నాడు, అద్భుతాలను చేసి ఉన్నాడు. వాక్యములో విశ్వాసములో నిలిచిన వారు, విశ్వసించిన వారు ప్రియులారా, లోకము చేత తృణీకరింపబడి పడిపోయిన వారు ఈ లోక విషయములో కాకుండా దైవికమైన విషయములో భాగ్యవంతులు. నీ కుటుంబం భాగ్యమై ఉన్నది, మీ సంఘము గొప్పది, నీ బిడ్డలు ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నారు, మీ ఆత్మీయ స్థితిలో మీరు ఎంతో ఎదగబోతున్నారు. ఈరోజు దేవుడు వాక్యములో మాట్లాడుతున్నాడు కదా, నీతో ఆయన సూటిగా హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం భాగ్యవంతులము, మనము గొప్పవారము. ప్రియా సహోదరి సహోదరుడా, నలిగిపోతున్నావు, కృంగిపోతున్నావు, నిరాశ కలిగి ఉన్నావు. నీవు విశ్వాసముంచు, విశ్వసిస్తే మన కార్యాలు నిలిచి ఉంటే వారి జీవితాల్లో మన ప్రజలు ప్రియులారా, ఇశ్రాయేలీయులు మన పితరులు మనం చూచినప్పుడు, వారు విశ్వసించినప్పుడు అద్భుతాలు చేశారు. అవిశ్వాసపడ్డప్పుడు ప్రియులారా వారు వెనకంజి వేసి వారు కృంగిపోయారు. నీ కుటుంబ కార్యాలు కృంగిపోతున్నాయా? నీ కుటుంబ కార్యాలు వెనక్కిపోతున్నాయా? ఇశ్రాయేలు ప్రజల అవిశ్వాసము నీలో ఉన్నదేమో
ఒకసారి మిమ్మల్ని మీరు సరిచేసుకున్నట్లయితే ఆగిన కార్యాలను దేవుడు నిలబెట్టి ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు. రెండవదిగా మనం చూసినప్పుడు మన విశ్వాసం ఉంచినట్లయితే హబక్కూ గ్రంథము, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి హబక్కూ గ్రంథము 2వ అధ్యాయములో 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, వారు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అంటే మన కార్యాలు బ్రతుకుతాయి. ఒకటి, మన కార్యాలు నిలిచి ఉంటాయి విశ్వాసం ఉంచితే. 2, మన కార్యాలు బ్రతుకుతాయి. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసం ఉంచు, నీ కార్యం బ్రతికిద్ది. చాలా సంవత్సరాలైంది, చాలా మాసాలైంది, వారాలైంది, దినాలైంది అనుకుంటూ ఉన్నావు. దేవుడు నీ కార్యాలను ఆయన బ్రతికిస్తాడు. మీరు బ్రతుకుతారు. ఈ కరోనా వైరస్ వల్ల మీరు మరణ అవస్థకు దేవుడు అప్పగీయుడు. అప్పుల్లో మనలను కృంగ చేయుడు, వ్యాధి బాధల్లో మనలను నిరాశపరచడు, కానీ మనలను ఆయన బ్రతకనిస్తాడు. స్తోత్రం చెల్లిద్దామండి. మనం బ్రతుకుతాం. గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. హబక్కూ గ్రంథం 2:4లో విశ్వసించువాడు బ్రతుకుతాడు. మీరు బ్రతుకుతారు. మీ కుటుంబంలో కార్యం బ్రతికిద్ది, మీ సంఘం బ్రతుకుతుంది, మీ విశ్వాసులు బ్రతుకుతారు. అంటే జీవాన్ని పోసుకుంటారు. దేవుని వాక్యములో ప్రియులారా, మరి ఏలియా కాలాల్లో జరిగిన సంభవాన్ని 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 7వ వాక్య భాగంలో మనం చదివినప్పుడు ప్రియులారా, ఎలీషా దగ్గరికి ఆ విధవరాలు వెళ్ళినప్పుడు, నా కుమారులు బానిసలుగా వెళ్ళనై ఉన్నారు, నేను అప్పులో ఉన్నాను, నేను నలిగిపోతూ ఉన్నాను, మరణావస్థకి మేము అప్పగింపబడ్డాము, ప్రార్థించాము, యజమానుడు సేవ చేశాడు, పరిచర్యలో మేము కొనసాగాము, ఎంతో బలంగా మేము నిలబడ్డాము, అయితే మా జీవితాల్లో మరణం వచ్చింది, అప్పులయ్యాము, బిడలు దూరం అవుతున్నారని ఆ విధవరాలు దైవ సేవకుని దగ్గరికి మందిరములోనికి ప్రియులారా, దేవుని సంఘాన్ని తాను ఆశ్రయించినప్పుడు దైవ సేవకుడు ఒక మాట అంటున్నాడండి, నీవు పోయి నూనె అమ్మి అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ బిడ్డలను బ్రతుకుడని చెప్పినట్లుగా ఈరోజు ఈ ఛానల్ ద్వారా, ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు, మీరు విశ్వాసం ఉంచండి, మీరు బ్రతుకుతారు. మీ పిల్లల కార్యాలు బ్రతుకుతాయి. మీ జీవితంలో మీరు జీవింపచేస్తారు. మీ కార్యాలు నెరవేర్చబడతాయి. వాక్యములో నుండి మనం చూస్తున్నాం ప్రియులారా, ఎలీషా పేద విధవరాలితో చెప్పినట్లుగా, ప్రవక్త భార్యతో చెప్పినట్లుగా వాక్యములో నుండి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్తున్నాడు, మీ అప్పులు తీరునుగాక, మీ పిల్లలు సమాధానముతో నిలిచియుందురుగాక, మీ యొక్క జీవితంలో మీ కార్యాలు బ్రతుకునుగాక. ఈరోజు ఏది బ్రతకదో, ఏది నిలబడదో, ఏది నెరవేర్చబడదో, ఏది అభివృద్ధి కాదనుకుంటున్నారో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా. ఈ అపోస్టలిక్ ఫెయిత్ గెచ్చమని ఆశీర్వాదపు కార్యక్రమాల నుంచి మాట్లాడుతున్నాడు. ఓ, మీ కార్యాలు బ్రతుకుతాయి, మీ సంఘాల్లో మీ కార్యాలు బ్రతుకుతాయి, మీ కుటుంబాల్లో మీ బిడ్డల మధ్య మీ కార్యాలు బ్రతుకుతాయి అండి. ఆ దైవ సేవకుడు చెప్పినప్పుడు ఆ ప్రవక్త భార్య సంతోషముగా ఆమె వెళ్ళింది. ఆ నూనె వ్యాపారములు అమ్మిందండి. ఓ, అప్పు తీర్చబడింది. తన బిడ్డల జీవితంలో అద్భుతం జరిగింది. వ్యాపారము దీవించబడింది. ఉద్యోగములు ప్రమోషన్ వస్తుంది. మీ బిడ్డలు చదువులు, పై చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వివాహ కార్యాల్లో దేవుడు అద్భుతంగా బ్రతికిచ్చి ఆయన ముందుకు కొనసాగించబోతున్నందుకు చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. గట్టిగా మహింపరుద్దామండి. విశ్వాసం ఉంచాలి. బైబిల్లో మూలవాక్యం చూసాం కదండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వాక్య భాగం చదివాం. ఏమని చదివామంటే ప్రియులారా, విశ్వసించేవాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు. ఒకటి, మనం విశ్వసిస్తే మన కార్యము నిలిచి ఉంటుంది, మనం చూస్తాము. 2, మన కార్యాల్లో ప్రియులారా మనం విశ్వసించినట్లయితే మన కార్యాలు బ్రతుకుతాయి. 3వదిగా ముగింపులు మనం చూచినప్పుడు యాకోబు పత్రిక 5వ అధ్యాయములో 15వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. అంటే 3, మనం విశ్వాసం ఉంచినప్పుడు మనకు స్వస్థత కలుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం ఉంచితే ప్రియులారా, 1, మన కార్యాలు నిలిచి ఉంటాయి. 2, మన కార్యాలు బ్రతుకుతాయి.
3 మన విశ్వాసం ఉంచినట్లు ప్రియులారా మనకు స్వస్థత కలుగుతుంది. స్వస్థత పొందుకుందాం. ఈ కరోనా వైరస్ తుమ్మితే, గాలిలో తాకితే ప్రియులారా మరి ఈ యొక్క వైరస్ సోకుతుంది, వైరస్ వస్తుంది. వైరస్కి ఇప్పటి వరకు మెడిసిన్ రాలేదు. కానీ యేసు నామం, యేసు శక్తి, యేసు రక్తం ప్రియులారా ప్రతి ఒక్క సకల పాపములు, సకల వ్యతిరేకమైన కార్యాలను అది జయించగలిగిద్దండి. ఎందుకంటే ఈ వాక్యము సజీవమైనది, ఈ వాక్యము నిలబడి ఉంటుంది, ఈ వాక్యము శక్తివంతమైనది. ఆకాశము గతించును, భూమి గతించును, నా వాక్యము, నా మాటలు ఎన్నటికీ గతించము. వాక్యం ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నాడు. ఆయన నామము అన్ని నామాల కన్నా పైనామం. ఆయన రక్తము పరిశుద్ధమైనది, పవిత్రమైనది. ప్రియులారా భూమిలో, లోకములో, ప్రపంచములో అనేక మంది రక్తాలు చెందించారు, కార్చారు. కానీ ప్రియులారా ఏ నామము, ఏ రక్తము కూడా పరిశుద్ధమైనది కాదు, శక్తివంతమైనది కాదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ప్రియులారా శక్తివంతమైనది, పరిశుద్ధమైన అయి ఉన్నది. వాక్యములు మనం చదువుకుంటున్నాం. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. యేసు రక్తము సకల పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆయన నామం ప్రియులారా అన్ని నామాల కన్నా గొప్ప నామమై ఉన్నది. 2020 సంవత్సరాల క్రితం ప్రియులారా ఆయన నామము క్రీస్తు శకములో, క్రీస్తు పూర్వములో ప్రియులారా మనం చూస్తాం. క్రీస్తు పూర్వము వెలుగే ఉన్న దేవుడు, క్రీస్తు శకములో ఆయన యేసు ప్రభు వారిగా భూమి మీదకి వచ్చాడు. ఇప్పటి వరకు అన్ని నామాలు, అన్ని పేర్లు పోయినాయి, అన్ని శక్తులు హరించుకుపోయినాయి. కానీ యేసు నామము, యేసు శక్తి, యేసు రక్తం మాత్రము అలాగనే నిలిచి ఉన్నది, నిలబడి ఉన్నది. కాబట్టి ఆయన నామములో స్వస్థత, ఆయన రక్తములో విడుదల, ఆయన యొక్క ప్రియులారా జననములో, మరణములో, పునరుద్ధానములో మనకు శక్తి ఉన్నది. స్తోత్రం చెల్లిద్దామండి. ఆయన అంటున్నాడు కదా, ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మనకు స్వస్థత కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. నీకు స్వస్థత కలిగిద్ది, నీకు విడుదల ఇస్తాడు. ఒకవేళ ప్రియులారా మీ జీవితాల్లో ఏ బలహీనత కలిగి ఉన్నారో, డాక్టర్ల వల్ల కానిది, మెడిసిన్ వల్ల కానిది, ప్రకృతి సాధించలేనిది మీ జీవితాల్లో ప్రియులారా, ఇదిగో ఈ రోజున వాక్యం నందు విశ్వాసం ఉంచండి. యేసుని మీ హృదయాల్లో చేర్చుకొనండి, విశ్వాసాన్ని స్థిరపరచండి. వాక్య భాగంలో చదువుకుంటున్నాం కదా, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా ప్రియులారా విశ్వాసం ఉంచినట్లయితే మీ కార్యాలు నిలిచి ఉంటే, మీ కార్యాలు బ్రతుకుతే మీకు స్వస్థత కలుగుతుంది. మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను. మీరున్న చోటనే మీరు మరోకరించండి. స్వస్థత నిమిత్తమై ప్రార్థించబోతున్నాను. దేశ విదేశాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు, కృపగలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు. అద్భుతములు చేయవాడా మీకు వందనాలు. ఈరోజు వాక్య భాగంలో నుంచి మాట్లాడారు తండ్రి, విశ్వసించేవాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడని ప్రభువా. విశ్వాసం ఉంచితే మేము నిలిచి ఉంటాం, విశ్వాసం ఉంచితే మా కార్యాలు బ్రతుకుతే, విశ్వాసం ఉంచితే మేము స్వస్థత పొందుకుంటాం ప్రభువా. అనేక మంది నలిగిపోతున్నారు ప్రభువా, అనేక మంది కృంగిపోతున్నారు ప్రభువా. దేశాలను ప్రభువా మీరు కాపాడండి ప్రభువా. భారతదేశాన్ని మీరు రక్షించండి ప్రభువా. ఎవరు బలహీనపరచబడుతున్నారో, ఎవరు నిరాశగా కృంగి ఉన్నారో, ఎవరు అయా వ్యాధుల్లో ప్రభువా బలహీనపరచబడి ఉన్నారు తండ్రి మీకు వందనాలు. విడుదలిచ్చి సహాయము చేతండి. ఓ రబ లరకందరి మనమా ప్రొజీదిరిలిరిదిరిగ్లో రకందరి మనమా రైట్ నౌ లకందరి షీదిరిలిరిదిరిగ్లో రకందరి మనమదర. దైవమా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇప్పుడే మా దేశం మీద నీ ప్రసన్నత ఉంచండి ప్రభువా. మా భారతదేశాన్ని మీరు అభిషేకించండి ప్రభువా. దేశ సరిహద్దులను మీరు విశాలపరచండి తండ్రి మీకు వందనాలయ్యా. ఓ మా రాష్ట్రాన్ని మీరు సంధించండి తండ్రి మీకు వందనాలు. ఆర్థిక వ్యవస్థను మీరు తొలగి ప్రభువా, ఆర్థికంగా మీరు సమృద్ధినివ్వండి తండ్రి మీకు వందనాలయ్యా. రోగాలు బలహీనతల్లో విడుదల ఇవ్వండి తండ్రి. మా దేశ నాయకులను ప్రభువా, పరిపాలకులను జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. మా దేశాన్ని మీ కాపుదలు ఉంచండి ప్రభువా. సరిహద్దుల్లో జరుగుతున్న యుద్ధానికి మీరు నా తండ్రి ఆపివేయండి ప్రభువా. సమాధానపరచండి తండ్రి మీకు వందనాలు. మా ప్రకాశం జిల్లాని మీరు కాపాడండి, బలపరచండి తండ్రి. పోలీస్ డిపార్ట్మెంట్ని దీవించయ్యా, హోమ్ డిపార్ట్మెంట్ని మీరు దీవించండి ప్రభువా. ఓ కలెక్టరేట్ని ప్రభువా, కలెక్టర్ గారిని ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మా న్యాయవాదులు ప్రభువా, మా విద్యా
సంస్థలు తండ్రి మీకు వందనాలయ్యా. మా డాక్టర్లను బట్టి ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. రెవెన్యూ డిపార్ట్మెంట్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. పోలీసు వారిని బట్టి మీకు వందనాలయ్యా. డిపార్ట్మెంట్ని మీరు దీవించండి అయ్యా. వారి పరిమితులు వారు ఎంతో కష్టపడుతుండగా అయ్యా, వారి పరిమితులు వారు నిలిచి ప్రజల క్షేమాన్ని కోరుతుండగా సేవకులమైన మేము కలిసి ప్రార్థన చేస్తున్నామయ్యా. దైవ సేవకులుగా మేము వేడుకుంటున్నాం ప్రభువా. మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు తండ్రి మీకు వందనాలు. కాపాడి మీరు విడుదల ఇవ్వండి. కరుణాకాలని చుట్టి మీ కంచివే నీ మహాకృపను తోడుగా ఉంచి దీవించమని వాక్యం ప్రభువా ఈరోజు 30, 60, 100 ఫలింపు అనుగ్రహి విశ్వాసములు స్థిరపరచండి. మరొకసారి ప్రకాశం జిల్లాను, ఒంగోలును ప్రభువా, కరుణాకాలనీ, ఇస్లాంపేట, ప్రకాశం కాలనీ ఈ పరిసర ప్రాంతాలను మీరు దీవించి ఆశీర్వదించమని, భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.